తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి 12 ఏనుగుల గుంపులు గ్రామాల్లోకి ప్రవేశించాయి. ఎల్లంపల్లి, కొండ్రెడ్డి కండ్రిగలో పొలాలు, మోటార్లు ధ్వంసం చేశాయి. గతంలో కొంగరవారిపల్లెలో ఉప సర్పంచ్ను ఏనుగులు తొక్కి చంపిన ఘటన మరువకముందే మరోసారి గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి 12 ఏనుగుల గుంపులు గ్రామాల్లోకి ప్రవేశించాయి. ఎల్లంపల్లి, కొండ్రెడ్డి కండ్రిగలో పొలాలు, మోటార్లు ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్. థ్యాంక్ యూ షీరా. చిత్తూరు జిల్లా సంబంధించి చూస్తే ఏనుగుల బెడ ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఆ యొక్క సంతతి ఎక్కువ కావడంతో కూడా తిరుపతికి సంబంధించినటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఆ యొక్క గజరాజుల బీభత్సం ఎక్కువైనాయి. వాటి యొక్క సంతతి పెరగటంతో పాటు పిల్లలు ఏవైతే ఉన్నాయో గున్న ఏనుగులకు ఆహారం కోసం కూడా అవి ఎక్కువగా పంట పొలాల మీద దాడి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే నిన్న అర్ధరాత్రి ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎల్లంపల్లి, కొండ్రెడ్డి కండ్రిగ, అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి శేషాపురం లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి పంట పొలాన్ని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి పనిలో కూడా ఏనుగు గుంపు అయితే పడింది. దాదాపు సుమారు 12 ఏనుగుల గుంపు ఇటీవల కాలంలోనే పెద్ద ఎత్తున ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలు అన్నింటినీ కూడా నేలమట్టం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ కాయలు అయితే అరటికాయలు కావచ్చు, అదేవిధంగా మామిడికాయల సీజన్ కూడా ఇప్పుడు ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పూత దశలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా పూర్తిగా కూడా నేల పూడ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 రోజుల క్రితం మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క నారావారిపల్లికి సంబంధించినటువంటి రాకేష్ నాయుడు అనేటువంటి ఆ ఉప సర్పంచ్ ని కూడా 9 ఏనుగులు గుంపు ఒకటి మత్తు పెట్టడం జరిగింది. ఈ యొక్క రాత్రుల్లో కూడా ఈ కాపలాదారులుగా కూడా ఈ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో పొలాల వద్దకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ లో ఏనుగులు తీవ్ర స్థాయిలో కూడా దాడి చేసి వాళ్ళందరినీ కూడా ముష్టివాతి చేసేటువంటి ఆ పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కావచ్చు, తమ పంట పొలాలు నష్టమైనటువంటి నేపథ్యంలో తమకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. అదేవిధంగా తమ పంట పొలాలపై దాడి చేస్తున్నటువంటి యొక్క గజరాజులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ట్రైనీ ఏనుగులతో కూడా వీటి యొక్క దిశ మార్చే విధంగా కూడా శేషాచల అటవీ ప్రాంతాలకు తరలించాలనేటువంటిది స్థానిక గ్రామస్తులు కోరుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రామ్. కొండ్రెడ్డి గ్రామ పంచాయతీలోని ఎల్లంపల్లి గ్రామంలో ఉండు, దోరుముడి గ్రామంలో ఉండు ఈ మోహన్ రెడ్డి నేను. మాకు ఏనుగులు పడితే ఎక్కువైపోయినది. పంట నష్టం చాలా జరుగుతూ ఉంది. మామిడి తోట అయితే కానీ, అరటి చెట్లు అయితేనే కానీ, గ్యాస్ గిడ్డ అయితే కానీ ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్క నెలకోసారి జరుగుతుంది. ఇంత మునిపే మేము అటవీ శాఖ అధికారులకు మేము అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకేం స్పందించి మాకేమి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. దయచేసి మాకు